హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే కోపం వస్తే ఏమవుతుంది. పల్లెపురం అనే గ్రామంలో సుందరయ్య అనే ఒక రైతు కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు పేరు సురేష్. తను 10వ తరగతి చదువుతుండేవాడు. సురేష్ మంచివాడే, కానీ మహా కోపం ఎక్కువ. కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతుండేవాడు. సురేష్ రోజు ఇలా గొడవలు పడుతుండడంతో వాళ్ళ తండ్రికి అతన్ని గట్టిగా మందలించాడు. వెంటనే సురేష్, నీకు కోపం వచ్చినప్పుడల్లా ఆ పెరటి తలుపుకి ఒక మేకు కొట్టు అని చెప్పాడు. సురేష్ ఆ తర్వాత రోజు నుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు. రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది. ఒకరోజు వాళ్ళ తండ్రి రమేష్కి అది చూపించి, ఈ మేకులతో తలుపు చూడటానికి అసహ్యంగా ఉంది కదా, నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు. అర్థమైంది నాన్న, నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు. అప్పుడు ఆ తండ్రి, మంచిదే, నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి, అంటే తగ్గించుకున్న ప్రతిసారి ఒక్కొక్క మేకును తీసేస్తూ ఉండు అన్నాడు. వెంటనే సురేష్ అలాగే అని చెప్పి తీయడం మొదలుపెట్టాడు. అతను మేకును తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మేకుకు చిన్న చిల్లు మిగిలిపోయి ఉండేది. సురేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసిన వాటి తాలూకా రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి. అప్పుడు వాళ్ళ తండ్రి వచ్చి సురేష్ భుజం మీద చెయ్యి వేసి, నువ్వు ఎదుటి వాళ్ళపైన కోపం చూపిన ప్రతిసారి వాళ్ళ మనసులో నువ్వు ఓ మేకుని దించినట్టే. ఆ తరువాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీసేయడం లాంటిది. నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసేసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి రంధ్రం ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు తండ్రి. అది గ్రహించిన సురేష్ మరింకెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు. అర్థమైంది కదా పిల్లలు? మరి కోపం వస్తే ఏమవుతుంది? అలానే మీ ఎదుటి వాళ్ళ మనసులో రంధ్రం మిగిలిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కోప్పడవద్దు. ఓకేనా పిల్లలు? మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.